Hello everyone, my name is Madhuri. Welcome back to my channel Madhuri Vitals R&Bo. ఈ రోజు మన యొక్క చిన్న టాపిక్ వచ్చేసేసి బ్లడ్ ప్రెషర్. చాలా మందిలో బ్లడ్ ప్రెషర్ గురించి అవగాహన లేక బ్లడ్ ప్రెషర్ ఉంటే చనిపోతారేమో అని భయపడుతూ ఉంటారు. మీరు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకండి. ఫస్ట్ మన యొక్క టెన్షనే మన యొక్క బీపీ. అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అంటే ద ఫోర్స్ ద ప్రెషర్ ఎగ్జాక్టెడ్ టువర్డ్స్ ద ఆర్టరీస్ ఈస్ కాల్డ్ బ్లడ్ ప్రెషర్. ఎవరైనా నర్సింగ్ స్టూడెంట్స్ ఉంటే కనుక రైట్ డౌన్ ద నోట్స్ అండి. నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసేసి 90/60 to 120/80. నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసేసి 90/60 to 120/80 అన్నమాట. అసలు బీపీ అనేది ఎందుకు ఉంటుంది అంటే ఒకవేళ హై బీపీ ఉంది. హై బీపీ అంటే ఎంత? 140/90. హై బీపీ అంటే ఏంటంటే 140/90 కంటే ఎక్కువ ఉంటే కనుక హై బీపీ. ఒకవేళ మీరు చూపించుకోలేదు అనుకోండి, అది మెల్లగా హార్ట్ అండ్ కిడ్నీ అండ్ బ్రెయిన్ ఫంక్షన్ని డ్యామేజ్ చేస్తుంది. హై బ్లడ్ ఇప్పుడు ఒకవేళ కనుక బీపీ అనేది హైగా ఉంది అంటే కనుక మన యొక్క హార్ట్ని, కిడ్నీని, బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుందండి. ఒకవేళ లో బీపీ ఉంటే కనుక ఆ పర్సన్ అనేవాడు బాగా వీక్ అయిపోయి డిజీనెస్, కళ్ళు తిరగడం, అలాగే నీరస పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మీరు ఒకవేళ కనుక మీ క్లినిక్ అనేది దగ్గరగా ఉన్నట్లయితే సిహెచ్సిస్ ఉంటాయి కదా, అవి దగ్గరగా ఉన్నట్లయితే మీరు ఒకవేళ కనుక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నట్లయితే, ఇలాంటి ఏమైనా టెన్షన్ పడుతున్నట్లయితే మీకు అసలు బీపీయే లేదు అంటారు. ఒక్కోసారైనా మనం బీపీ టెస్ట్ అనేది చేయించుకోవాలి. బీపీ అనేది చాలా ఈజీ ప్రొసెసర్ అండి, మీకు ఎలాంటి పెయిన్ఫుల్ ప్రొసెసర్ కూడా కాదు. కాబట్టి మీరు బీపీ చెక్ చేయించుకోండి. ఒకవేళ మీరు బీపీ చెక్ చేయించుకోకుండా అలా హై బ్లడ్ ప్రెషరే తెలియకుండా మీరు మెయింటైన్ చేస్తే మీ యొక్క కిడ్నీ, హార్ట్ అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.